సంవత్సరాలు ఎవరు కూడా ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు. ప్రజలందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అక్కడ తలకాయలు ఆపేటోళ్ళతో మాట్లాడారు, ఇక్కడ మేకల మెడలతో అందరితో మాట్లాడారు. అక్కడ స్మెల్ వచ్చేది చూసారు కనుక ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి రైతులందరికీ ఎవరెవరు ఎన్ని గజాలు అయితే వ్యాపారం చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా అఫీషియల్గా ఫీజు వసూలు చేయాలి. ఇలా దౌర్జన్యంగా మంది మాత్రం ఎవరు దళాలు ఉండదు. ఆయన ఆ విషయాన్ని సానుకూలంగా సంధించి సంబంధిత అధికారులకు చెప్పడం జరిగింది. మరి అదే విధంగా మీ అందరికీ కూడా నేను వచ్చినాక చెప్పిన వదిలేసన్న గారే మాకు మేలు చేయడం జరిగింది, అవి తగ్గించడం జరిగింది. ఇటువంటి అనేక ఇబ్బందులను మేము ఇట మా తలకాయలు కాచేవాళ్ళు మేము లోపల ఉన్నాము, గర్వంగా ఉండుంటుంది. ఇవాళ తలకాయ తీసుకుపోయి మండి రోడ్ అవతల ప్లాట్లలో ప్రైవేట్ ప్లాట్లలో పెట్టి మా సోదరులకు అనేక మటు ఇబ్బందులు కలుగజేస్తున్నారు. కాబట్టి వాళ్ళు కూడా మా మండీలో ఒక భాగమే. ఇది ఒక ఎట్లా అంటే కటింగ్ సెక్షన్ వాళ్ళు ఉన్నారు, గొర్రెలు రాష్ట్రాలు చేస్తాము. వాళ్ళకు మనం మెయిన్ పవర్ అనేది ఇవ్వాలి ప్రజలను, అంటే పబ్లిక్ తరఫున కానీ ఇంకేదో అది ఇవ్వండి. ఎక్కడ రోజులకి అన్యూన్యంగా జరుగుతూ ఉంది, నడుస్తూ ఉంది మార్కెట్. మనం మన చేనేచర్ల కమ్మేలలో గత 25 సంవత్సరాల నుంచి మనం ఇక్కడ కమ్మేళ స్టార్ట్ అయింది. దానికి పాత కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ కాంట్రాక్టర్ ఏమైపోయింది, వీళ్ళందరినీ కూడా ఖాళీ చేయాలన్నది ఒక అభియోగంతో అందరూ మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి రావడం జరిగింది. మరి ఈ సమస్యను గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం ఉందో గ్రామాల నుంచి తీసుకొచ్చి మేకలు అమ్ముకునేటోళ్ళు కానీ, మేకలు కోసేటోళ్ళు కానీ, తలకాయలు అమ్ముకునేటోళ్ళు కానీ, ఇంకా మిగతా అవన్నీ కూడా అమ్ముకునే వాళ్ళకు ఇక్కడ ఎటువంటి వసతులు లేవు. అవన్నీ కూడా కొత్తగా కాంట్రాక్ట్ ఇచ్చేటప్పుడు ప్రభుత్వం కాంట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. మరి వీళ్ళందరికీ కూడా సమావేశంలో అందరికీ కూడా మా అందరికీ ఎటువంటి వసతులు లేవిడ, షెడ్లు లేవు, రైతులు మహారాష్ట్ర నుంచి వస్తారు, మధ్యప్రదేశ్ నుంచి వస్తారు, వాళ్ళు ఉండడానికి కూడా లేదు, ఇబ్బంది అవుతుందని చెప్పడం జరిగింది. కనుక వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం ద్వారా తీసుకెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్ళి ఇవన్నీ సమస్యలు కూడా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తారని చెప్పి తెలియజేస్తాం.